ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 8 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండం 20, 21 మరియు 22 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 34వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? ప్రభు యొక్క సన్నిధి మీకు నిత్యం తోడై ఉన్నది. ఆయన మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు సియోను కుమార్తె గురించి చెబుతూ, యెహోవా నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది అని దేవుడు ఒక నేరస్థాపన ఆ సియోను కుమార్తె మీద చేశాడు. వాస్తవానికి ఆయన సియోను కుమార్తెను ఎంత మాత్రమును మర్చిపోలేదు. దేవుడు ఈ ఉదయకాలం మీతో అంటున్నాడు, నా బిడ్డ, నేను నిన్ను మర్చిపోలేదు, నేను ఎప్పుడు మర్చిపోవాడను కాను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని దేవుడు మీతో సెలవిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడుతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనం కోల్పోయిన ప్రతి దానిని మరలా మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మీ జీవితంలో అనేక ఆశీర్వాదాలని కోల్పోయినటువంటి స్థితి ఉండొచ్చు. అయితే ఆయన అంటున్నాడు, నా బిడ్డ, నువ్వు ఏమి కోల్పోతివో, నువ్వు దేన్ని పోగొట్టుకున్నావో నేను మరలా దానిని నీకు సమకూర్చబోతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దావీదు చరిత్ర చాలా ఆశీర్వాదకరముగా మనకుంటుంది. దావీదు యొక్క చరిత్ర కానీ, అతడు రాసిన కీర్తనలు కానీ మనం చదువుతుంటే మన జీవితాన్ని మనమే చదువుకుంటున్నామేమో అనిపిస్తుంది. అతడు సౌలు రాజు చేత తరమబడుతున్నప్పుడు తాను, తన భార్యలు, తనతో పాటున్న విస్తారమైనటువంటి తన యొక్క సహచరులు, వారి పిల్లలు, వారి భార్యలు, విస్తారమైనటువంటి జనం దావీదుతో ఉన్నారు. ఆ సమయంలో ఇజ్రాయేల్ దేశపు సరిహద్దుల్లో ఇక ముందుకు చూస్తే ఫిలిస్తీన్ల దేశం వారికి కనిపిస్తుంది. అలాంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుతో ఉన్న తన జనులు లేని ఆ సమయంలో సిక్లగునకు అమాలేకీలు వచ్చి ఆ ఊరును తగలబెట్టి వారి యొక్క భార్యలను, పిల్లల్ని చంపకుండా చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. 3 దినముల తర్వాత దావీదు మరియు అతని యొక్క అనుచరులు వచ్చి చూచినప్పుడు గుండెలు పగిలే వార్త వారి కన్నుల ముందు కనిపిస్తుంది. ఊరు తగలబడింది, పిల్లలు లేరు, వారి యొక్క భార్యలు లేరు, చెరపట్టుకొని అమాలేకీలు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో విసిగిపోయినటువంటి దావీదు యొక్క అనుచరులు దావీదు మీద రాళ్ళు రువ్వడానికి తమ చేతుల్లోకి ఆ రాళ్ళు పట్టుకున్నారు. ఆ సమయంలో మీరు కానీ నేను కానీ ఆ స్థానములుంటే మనం ఏం చేసి ఉండేవారం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేశాడు తెలుసా? 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి
జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. అతడు వెంటనే తేరుకొని తన జనులు తాను వారి యుద్ధానికి వెళ్ళడానికి ముందు అబ్యాతారుతో ఏఫోదును తెమ్మని చెప్పి దేవుని సన్నిధిలో విచారణ చేయించాడు. నేను వారిని తరిమి పట్టుకుందునా? నీ చిత్తం ఏమిటి ప్రభువా అని అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు తరుము, నిశ్చయముగా నువ్వు వారిని పట్టుకొందువు అని దేవుడు దావీదుకి సెలవిచ్చాడు. దావీదు యుద్ధానికి బయలుదేరాడు. అద్భుతం ఏంటంటే, దావీదుని ఏ అమాలేకీయులైతే దావీదు యొక్క భార్యలను, తన యొక్క అనుచరుల భార్యలను, వారి యొక్క పిల్లల్ని చెరపట్టుకుని వెళ్ళిపోయారో, వారిలో ఒక కుమార్తెనే కానీ, ఒక కుమారునే కానీ, ఒక భార్యనే కానీ వారు కోల్పోకుండా సమస్తాన్ని అందరినీ పట్టుకొని సురక్షితంగా తాముంటున్నటువంటి ప్రాంతానికి తీసుకొని వచ్చారు. దేవుడు వారికి అప్పగించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కోల్పోయిన దాన్ని తిరిగి దేవుడు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, గొంగలి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు అనే సైన్యం తినివేసిన ఆ పంటని నేను మరలా మీకు అనుగ్రహింతును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవేమి కోల్పోయినావో దేవుడు ఈ దినాలలో నీకు తెచ్చి అనుగ్రహించబోతున్నాడు. ఆ మహిమను ఈ దినములను చూడబోతున్నావు కనుక నిరీక్షణతో దేవుని వైపు కనులెత్తి స్తుతిగానము చెయ్యి. ఆయన మహిమపరచు, ఆయన ఘనపరచు. త్వరలో ఒక ద్వారం నీ కొరకై తెరవబడి ఉండుట నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు వారి జీవితంలో ఏది నష్టపోయారో, ఏది వారికి దూరమైపోయినో మా తండ్రి, దానిని మరియు దానికంటే అధికమైన దానిని మీరు అనుగ్రహించుమని నేను మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మా దేవా, మా ప్రియులను ఇది మొదలుకొని బలపరచండి, దీవించండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.